प्राणानायम्य अस्यां शुभदो श्रीभगवदाज्ञा भगवत्प्रीत्यर्थं श्रीरामचन्द्रस्वामिनः प्रीत्यर्थं नवाग्निकमहोत्सवे नवमदेशे रात्रौ देवतोद्वासनं करिष्ये। पुरा आवाहितकुम्भस्थिते देवान् एकैकं दत्तद्देवतानामोच्चनपूर्वकं स्वस्वरागताल नृत्यैः उद्वासयेत्। पाराशवेन तिस्रः वादयेत्। तन्महोत्सवदेवार्थम् आगतं वैष्णवोत्तमम् एनं स्वस्थानयानार्थमाज्ञापय जगत्प्रभो। हे विश्वक्सेना चमौनादा इन्द्रादिलोकपालैः कुमुदादिज्ञानिभिः पूर्णादिपार्षदैः चण्डप्रचण्डादिद्वारपालैः सिद्धसाध्यैः नित्यमुक्तैः सनकसनन्दनादि सन्नद्धः साङ्गस्सायुधसवाहना सशक्ति पत्नीपुत्रपौत्रपरिवारसमाहितः अस्य श्रीरामचन्द्रस्वामिनः नवाह महोत्सवां ते अधुना संगच्छ युष्मत्पदम्। कल्याणी रागम। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च दण्डिताखिलदैत्याय रामायापन्निवारिणे। ओं नमो वेंकटेशाय। శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఏకశిలా నగరంగా విరాజమానమవుతూ ఉన్నటువంటి ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో గత 9 రోజుల నుండి శ్రీరామచంద్రస్వామి వారికి విశేషించి శ్రీరామనవమి ప్రయుక్తముగా దివ్య బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నవి. మొదటి రోజు ధ్వజారోహణం అనేటువంటి కైంకర్యంతో సమస్త దేవీ దేవతలందరినీ ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు సాదరంగా ఆహ్వానించి ఈనాడు బ్రహ్మోత్సవాలు పూర్తయిన శుభ సందర్భంలో ఈనాటి ఉదయం అవబృధోత్సవ చక్రస్నానాదులను నిర్వర్తించి ఈ సాయంకాల శుభ సమయమున ఆ దివ్యమైనటువంటి మండపంలో స్వామివారు విశేషములైనటువంటి ఆభరణములను ధరించి పుష్పమాలికలను ధరించి సీతా లక్ష్మణ సమేతుడై ఆ జరిగేటువంటి ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాడు ఆ యొక్క రామచంద్ర ప్రభువు. ఈ ధ్వజ అవరోహణ కార్యక్రమంలో ఆనాడు ధ్వజారోహణ సమయంలో దేవతలందరినీ కూడా ఆహ్వానించారు కదా. ఆ దేవతలందరికీ కూడా ఈ 10 రోజులు పుష్ప బల్యాదులను సమర్పించి ఈనాడు మరలా వారందరినీ కూడా వారి వారి లోకాలకి సాగనంపేటువంటి కార్యక్రమంగా విశేషములైనటువంటి వేదమంత్రములతో గద్య పద్యలతో స్తోత్రాదులతో ఆ దేవతలందరికీ కూడా ఉద్వాసన అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు శ్రీపాంచరాత్ర ఆగమోక్తంగా అర్చక స్వాములు. ఇటువంటి కైంకర్యాన్ని మనం వీక్షించడం ద్వారా మనకు విశేషమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క కృప కలుగుతుంది అని ఆగమశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి.
కాబట్టి భక్త మహాశయులారా, శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం వీక్షిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ధ్వజ అవరోహణ కార్యక్రమంలో శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ శేనేశ ముఖ్యాన్ ప్రతిబోధయంతం అన్న రీతిలో సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు ఉపదేశించినటువంటి ఆగమశాస్త్రం ఆ యొక్క పాంచరాత్ర ఆగమశాస్త్రం. అటువంటి పాంచరాత్ర ఆగమోక్తంగా నిత్య కైంకర్యాదులు నిర్వర్తింపబడే ఆ ఏకశిలానగర క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి వీరరాఘవుడు రామచంద్రుడు, ఆ యొక్క రామచంద్రుడిని మనం వీక్షిద్దాం. సుమంతరాగం. అటదాలం. హే పాంచజన్య నిఖిల శంఖాధిపతే పంచజన శిరోవితన్యమాన నిజ దిగ్ఘోష నిర్ధూత సురాసుర సైన్య గోవింద ముఖారవింద నిరీక్ష రాజహంస నిర్జిత శశబింబకోటి ప్రకాశ ప్రభాస జనన జనతత్వ ఆత్మక సపరివార సౌమ్యజా దేవ్యా సహ ఈ కోదండరామస్వామిన నవాహ మహోత్సవాం తే అధునా సంగచ్చ యుష్మత్పదం. మధ్యమావతీ రాగం. మధ్యతాళం. హే కౌమోదగీగధీశ్వరీ వైకుంఠపాణిగ్రహణ సంజాత మహిమాతిశయే సురరిపురుధిరానులేపశోభితే సువర్ణవర్ణ ప్రకాశే సుమేరు సామానసారే మాయయా దేవ్యా సహ శ్రీరామచంద్రస్వామినః నవాహ మహోత్సవాం తే అధునా సంగచ్చ యుష్మత్పదం. సౌరాష్ట్రరాగం. రూపకథాలు. హే శాంగాం త్వం సమస్తకోదండనాయకాం విస్తారస్ఫూర్జితాక్షసారా దానవముఖారవిందాభినందిత శ్రాంతగుణ జయా సమేత సునందాదేవ్యా సహ అస్య శ్రీ స్వామినః నవాహ మహోత్సవాం తే అధునా సంగచ్చ యుష్మత్పదం. బేగడ రాగం. ఏకతాళ. హే పద్మాదిరాజా పద్మావదీపాని పద్మపద్మినీ వల్లభ ప్రకాశ జయజా దేవ్యా సహ శ్రీస్వామినః నవాహ మహోత్సవాం తే అధునా సంగచ్చ యుష్మత్పదం. రేగుప్తరాగం.
చెంపేతాళం. हे वनमाले पंचभूतात्मके वैजयन्त्याख्ये दामोदरप्रिये सपरिमलैः सह अस्य श्रीस्वामिनः नवाह महोत्सवां ते अधुना सङ्गच्छ युष्मत्पदं. पंतुवराली रागम. మల్లతాళం. हे धर्मादयः कुन्तकुसुमावधारणवासो मुख्यहस्तकृताञ्जलयः इतरहस्तद्रुतयोगपीठाः सुङ्कं सिंहमुखादिकैः अरुणकान्तिभिः अधर्माद्यैः सह साङ्गस्सायुधैः युष्माभिः अस्य देवदेवस्य श्रीरामचन्द्रस्वामिनः नमाह महोत्सवां ते अदना सङ्गच्छन्तु युष्मत्पदं. सामन्तरागम्. సింహలీలాతాళం. మీకు మైక్ పెట్టలేదా నాయనా? మైక్ ఒకటి పెట్టి వీళ్ళకు. కృతాంతాసుర విధ్వంస కుబేరాక్ష కుబేరగా భోజుర్జయ ప్రబల హే విశ్వభావన పుష్కర సంభవ ప్రభవ స్వామిన్ శుశోభన శుభప్రభో తత్ర కైంకర్య నిరతాశ్చ ఛత్రచామరపాణయః ద్వారపాలగణాః సర్వే పరిచారకగణైः సహ తేషాం స్వదేశగమనం అనూజానీహి మాధవ. हे कुबेरादिगणाः यूयं नस्य देवदेवस्य श्रीरामचन्द्रस्वामिनः नवाह महोत्सवां ते अधुना सङ्गच्छन्तु युष्मत्पदम्. भो अष्टावसवः भो दरद्रुवहे सोम अपहे अनिलानला प्रत्यूषप्रभवावष्टौ वसवो देवतागणाः तेषां स्वदेशगमनं मनूजानीहि माधवा. श्रीस्वामिनः नवाह महोत्सवां ते अधुना सङ्गच्छन्तु युष्मत्पदम्. एकादश रुद्रादयः मृगव्याधमहाशर्वनिर्वृते त्वज एकपात् अहिर्भुज्ञविनागिन्हे स्थानो भव कपालिका त्रिनेत्रा रुद्रसदृशा जटामण्डलधारिणः तेषां स्वदेशगमनम् अनुजानीहि माधव. हे रुद्राः यूयं श्रीस्वामिनः महात्नवाह महोत्सवां ते अधुना सङ्गच्छन्तु युष्मत्पदम्. हे सूर्या वितातर्हे मित्रभो वरुणाक्मया भगवन् इंद्रक विबृहद्भानु यमसुवर्णतादिदिवाकरमित्रविष्णुवादिद्वादशादित्यैर्युतः नवग्रहैः परिवेष्टितः सन् अस्य श्रीरामचन्द्रस्वामिनः नवाह महोत्सवां ते अधुना सङ्गच्छ युष्मत्पदम्. हे सोमा ओषधीश अश्विन्यादिसप्तविंशति नक्षत्राधिपते नक्षत्रगणैः सह वृक्षगुल्मलतासस्य तृणौषधीभिर्विराजमान व्रीह्यवगोधूममाशतिलगनककोष्ठुं मसुरमुद्गप्रियङ्गुवेणुशामकादि अष्टादशधान्यैः वरिवृतः त्रैलोक्यमाप्याययन् षोडशकलाभिरुपेतः साङ्गस्सायुधः श्रीस्वामिनः नवाह महोत्सवां ते अधुना सङ्गच्छ युष्मत्पदम्. सप्तमरुतः अवहो निहवश्चैव उत्वहः संवहस्तदा निवहोनुहवश्चैव प्रवहश्च तथैव च सप्तते मरुतप्रोक्ताः सप्तसप्ताद्रिवेदितः तेषां स्वदेशगमनम् अनुजानीहि माधव.
हे मरुतः यूयं श्रीरामचन्द्रस्वामिनः नवाह महोत्सवान्ते अधुना सङ्गच्छन्तु युष्मत्पदं नवग्रहाः बृहस्पते देवगुरो लोहिताङ्गशनीश्चरा राहो गृहपदे सूर्यसोमहे बुधकेतवः तेषां स्वदेशगमनम् अनुजानीहि माधवा हे नवग्रहाः यूयम् अस्य श्रीरामचन्द्रस्वामिनः नवाह महोत्सवान्ते अधुना सङ्गच्छन्तु युष्मत्पदं नवनिदयः महापद्मनिदे पद्मशङ्खकच्छपकञ्चपकनामक कच्छपनामक निदे मकरकुन्धाख्यनीलवारमुकुन्दक स्वेषां स्वदेशगमनम् अनुजानीहि माधवा हे निदयः यूयं श्रीरामचन्द्रस्वामिनः उत्सवान्ते अधुना सङ्गच्छन्तु युष्मत्पदं महर्षयः हे मरीचे भरद्वाज मार्कण्डेयकहोलक वसिष्ठकाश्यपभृगो विश्वामित्रमहामुने देवव्यासमुने वत्सगौतमागस्त्यमुद्गल जामदग्निमुने गार्ग्ययाज्ञवल्कतपोधन कौण्डिन्यमुनिशार्धूलदूर्वासरोमशाङ्गिराः तेषां स्वदेशगमनम् अनुजानीहि माधव हे महर्षयः यूयं श्रीरामचन्द्रस्वामिनः नवाह महोत्सवान्ते अधुना सङ्गच्छन्तु युष्मत्पदम् हे प्रह्लाद परमभागवतोत्तम सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिच्छद्भिः अर्चनवन्दन सख्य आत्मनिवेदन श्रवण स्मरण कीर्तन पादसेवनादि नवविध भक्ति संयुतैः सर्वविध कैङ्कर्यपरैः नारद पुण्डरीक व्यासाम्बरीश शुक शौनक भीष्मदाल्भ्यवक्माङ्गद अर्जुन वशिष्ठ बलि परम भागवतमोत्तमैः सह अस्य श्रीरामचन्द्रस्वामिनः नवाह महोत्सवान्ते अधुना सङ्गच्छन्तु युष्मत्पदं काम्भोजीरागम् సింహ విక్రమతాళం हे नारद कश्यपात्रिवशिष्ट शङ्कलित याज्ञवल्कजापाली अश्वलायन आपस्तम्भबोधायन सालङ्कायन शालिहोत्र कण्वागस्त्य कच्छपशौनक भृग्वादि देवर्षिभिरुपेतः सनकादियोगिभिः सह शतश्री शतधारा शतस्वरा विमला वल्लकी मत्तकोकिला मञ्जुलस्वर देवमोहिनी प्रभृति सर्ववीणादिभिः सह निशायुधरुं निषादऋषभगान्धार्व षड्जमध्यमदैवतादि सप्तस्वरयुतः सर्वानन्दकर वीणावादनं कुर्वन् अस्य श्रीकोदण्डरामस्वामिनः नवाह महोत्सवान्ते अधुना सङ्गच्छ युष्मत्पदं पदमञ्जरीरागम् హంసనాద తాళం हे समुद्रा सरत्पदे गंगा यमुना सरस्वती शतरूपा रोष्ठी मरुद्धृता कालिंदिनी कनकावती गोदावरी कृष्णवेणी तुंगभद्रा भीमरदी भवनाशिनी नंदा परमानंदा पिनाकिनी गंडकी चंद्रभागा सिंधुस्रोना वेगवती वेत्रवती सरयू पिपासा पूर्णभद्रा परभद्रा नर्मदा मधुमावती इक्षुमती ऐरावती भोजनभाति भोजनावती वानरवल्लिका मल्लिनी मत्तगंडा पयस्विनी चंद्रभालका महारण्यादि सर्वनदीभिः सह जम्बूप्लक्षकुशक्रौं चशाकशाल्मलपुष्कर आख्य सप्तद्वीपैः सह समस्तयादोगणैश्च अस्य श्रीरामचन्द्रस्वामिनः नवाह महोत्सवान्ते अधुना सङ्गच्छ युष्मत्पदं मरजरागम्
కందర్పతాళం. హేమనో స్వయంభూతనయా శతరూపయా సహ చతుర్దశమనుభిः సమన్వితः రాజభిः చక్రవర్తిభిः సహ పురగ్రామారణ్యజనపదాదిదానాదీశైः బహుకర్మయుక్తైः నానాజాతిమనుష్యగణైశ్చ సేవ్యమానः సాంగः సాయుధः శ్రీరామచంద్రస్వామినः నవాహమహోత్సవాంతే అధునా సంగచ్చ యుష్మత్పదం. కేదారగౌళరాగం. రంగతాళం. హేమేరో త్వం హిమవన్నిషదవింధ్యమాల్యవత్యపారియాత్ర గంధమాదన హేమకూటాఖ్య సప్తకులపర్వతైరనుగీయమానः శ్రీరామచంద్రస్వామినः నవాహమహోత్సవాంతే అధునా సంగచ్చ యుష్మత్పదం. దేవగాంధారీరాగం. శ్రీరంగతాళం. హే కందర్పాం త్వం వసంతప్రియసఖాం అరవిందాశోకచూత నవమల్లికా నీలోత్పలసాయకైర్యుత్యః నృత్యాసః సాంగः సాయుధः శ్రీరామచంద్రస్వామినः నవాహమహోత్సవాంతే అధునా సంగచ్చ యుష్మత్పదం. పాలిరా. గజలీలాత. హే అరుంధతి పరమపతివ్రతే త్వం లక్ష్మీ గౌరీ లోపాముద్ర అనసూయా వసుధా సావిత్రీ గాయత్రీ సరస్వతీ దేవమాతా ప్రభృతి పతిధర్మపరాయణాభిः సహ శ్రీరామచంద్రస్వామినः నవాహమహోత్సవాంతే అధునా సంగచ్చ యుష్మత్పదం. వరాళీరాగం. చెంచత్పుటతాళం. హే వేదాః యూయం మృగ్గజుస్సామాధర్వ చతుర్వేద ప్రతిపాదిత సమస్త జనహిత భూత భగవన్నారాయణ స్వరూపరూప గుణ విభవైశ్వర్యైః ఉపనిషద్భిః ఆయుర్వేదాద్యైశ్చ శ్రద్ధాకరుణాంతరంగైశ్చ వ్యాకరణాదిషడంగైశ్చ బ్రాహ్మణ వైష్ణవాద్యైః అష్టాదశ పురాణైః శ్రీపాంచరాత్రాగమాదిశాస్త్రైః
మీమాంసాద్యైః అన్వీక్షకీతర్కదండనీతి ప్రభృతిః మూర్తిమద్భిः సమస్తవిద్యాదిభిः దివ్యప్రబంధైశ్చ సమాగత్య అస్య శ్రీరామచంద్రస్వామినः నవాహమహోత్సవాం తే అధునా సంగచ్చంతు యుష్మత్పదం. కౌశికరాగం. ఘర్మతాళం. హే పృష్ణిగర్భా త్వం అస్య శ్రీదేవదేవస్య శ్రీరామచంద్రస్వామినः నవాహమహోత్సవాం తే అధునా సంగచ్చ యుష్మత్పదం. మేఘరంజనీ రాగం. ఝింగినీ తాళం. హే అనంత భుజంగనాథ దిగంత విశ్రాంత సురాకాంత సుగీయమాన చరిత స్ఫురన్మణి ప్రకాశమాన ఫణామండల శిఖరాయమాన భూమండల హలముసలాయుధర లక్ష్మీకాంతోపభోగోపత్తల్ప మృడాలబద్ధవల హంసకాంతిభిః వారుణీ సహిత వాసుగీతక్షకధృతరాష్ట్రకర్కోటకపద్మమహాపద్మశంకగులిక ధనంజయ కంబల అశ్వత్థశంకర శ్వేతపాల ఇలాపుత్రశునాశ్వతదిముఖ హరిద్రౌకహస్తకపీఠకంఠ విశాలాక్షైః ఏకవింశతికులోద్భవైః నానావర్ణసర్పగణైः సహ భోగవత్యాం స్థితः జకలకలాభిప్రవీణాభిः నానానాగకన్యాభిः సహ కాళీయాదిసర్పగణనాయకైः సహ ఊర్మారూఢः సాంగస్సాయుధः శ్రీరామచంద్రస్వామినः నవాహమహోత్సవాం తే అధునా సంగచ్చ యుష్మత్పదం. వరాలికారాగం. అనంతతాళం. బ్రహ్మా త్వన్నాభీకమలోద్భూతం వాగ్గాయత్రీ సమన్వితం బ్రహ్మాణం సత్యలోకేశం రాజహంసస్థితం విభుం తన్మహోత్సవసేవార్తమాగతం వైష్ణవోత్తమం ఏనం స్వస్థానయాన ఆర్తమాజ్ఞాపజ జగత్ప్రభో విష్ణోర్నాభిసముత్పన్న జగత్రష్ట పితామహ. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మన్ సర్వశిభిస్సమేతః మరీచాదినవ బ్రహ్మాదిభిరుపేతః సనకాదియోగిభిः నారదాదిదేవర్షిభిరుపేతः శృతిస్మృతిపురాణేతిహాస ఆఖ్యానోపాఖ్యాన కథాదిభిः సహ చతుర్దశ విద్యాది సర్వశాస్త్రై సమన్వితः అగ్నిష్టోమాదిరాత్ర నరమేధ పశుమేధ పౌండరీకాదిశతక్రతుభిः సమన్వితः సకలధర్మాన్వితः జరాయుజాండజశ్వేత చ ఉద్భిజాద్భి జంతుకోటిభిः సమన్వితः సత్యలోకస్థితై తేజోరూపైర్మహద్భిరుపేతः సర్వావయవసంపూర్ణः సర్వాభరణశోభితः హంసవాహనసమారూఢः సాంగస్సాయుధः అస్య శ్రీశ్రీర్కోదండరామస్వామినः నవాహమహోత్సవాం తే అధునా సంగచ్చ యుష్మత్పదం. ఘంటారాగం.
అండమండల కోటి మండిత నాభి పంకజ విష్ఠరం అండమండల కోటి మండిత నాభి పంకజ విష్ఠరం అండ సంస్థ చరాచరాసుర దేవ రాక్షసకారిణం హంసరూపక విష్ణు బోధిత వేదశాస్త్ర విచక్షణం నోమి వేద సమధ్యలోచన పాద పూజర తత్పరం తత్పాద పూజర తత్పరం తత్పాద పూజర తత్పరం. ఇంద్రా తన్ముఖాంబుజ సముద్భూతం శచీనాదం పురంధరం ఐరావత గజారూఢమమరావత్యైతీశ్వరం అమరావత్యధీశ్వరం తన్మహోత్సవదేవార్తం ఆగతం వైష్ణవోత్తమం ఏనం స్వస్థానయాన ఆర్తమాజ్ఞాపయ జగత్ప్రభో. శచీపతే జితారాతే వజ్రపాణే పురంధరా హే మహేంద్ర అమరావతీ స్థిత త్రయత్రింశత్కోటి దేవగణైः సహ నందనవనస్థిత మందార పారిజాత సంతానకల్పవృక్ష హరిచందన దేవతారుభి సహ కామధేను చింతామణిభిర్యుతః సుపుష్పకైరావతోశ్చైశ్వారూఢः అనిమాద్యష్టైశ్వర్యోపేతः నానారత్నాలంకృతः అష్టవసుభిరన్వితः దేవవైద్య అశ్వినేయాభ్యాం సుపూజితः విశ్వావసుప్రభృతిగాయకైः గంధర్వైः సహ దేవయోనిభిः పరివృతः రంభాద్యప్సరోభిः సమన్వితः శచీయుతः సన్ సాంగः సాయుధः అస్య శ్రీకోదండరామస్వామినः నవాహ మహోత్సవాంతే అధునా సంగచ్చ యుష్మత్పదం. నాటరాగం. సమతాళం. అసమ సురధర కుసుమ పరిమళ ప్రసుర సురభిత వక్షసం భుజగ పరివృఢ విజయ జర భుజ విచిదరితి శుచ సంజయం ప్రచుర జర ధర నిభయ రుచి భర రుచిర శోభర విగ్రహం నమత శతమఖ మమిత సురగణ కలిత నిజ పద పంకజం తత్కలిత నిజ పద పంకజం తత్కలిత నిజ పద పంకజం. అగ్ని త్వత్పత్రాంబుజ సంభూతం తేజోపతి పురీశ్వరం స్వధా సాహాస్వపతిం విష్ణువక్నిం మేషస్థం శక్తిపాణినం తన్మహోత్సవసేవార్థం ఆగతం వైష్ణవోత్తమం ఏనం స్వస్థానయానార్థమాజ్ఞాపయ జగత్ప్రభో. స్వాహా స్వదాపదే వక్నే గార్ఘపత్యాదినామకాం. ఓయే అగ్నే తేజోధిపదే ఆగ్నేయాం దిశ్యవ్యవస్థితాయాం తేజోపతీనగర్యాం స్థితైః ఆహమనీయ దక్షిణాగ్నిగార్హపత్య సుదర్శనరుచికజామదగ్ని ఔర్వబడబాణలాది మహాగ్నికులైః ప్రకాశమానः చత్వారి శృంగాదిలక్షణరక్షితः మేషారూఢः స్వాహా సుధాభ్యాం సమేతः సప్తజిహ్వాభిः ప్రకాశితः సాంగः సాయుధः యస్య శ్రీరామచంద్రస్వామినः నవాహ మహోత్సవాంతే అధునా సంగచ్చ యుష్మత్పదం. గౌళీరాగం. అటతాళం.
యమా సృక్సృవభూషిత పాని సరోరుహమద్భుత శక్తిధరం విద్వపసన్నిపదే హనురీతి విభేదత సంతమధం లోకహితార్థమహాదివాహకమధ్యతరూఢమతిం నౌమి మగధ్వజ పాసురసప్తసుజిహ్వసమీరసకం దత్తసుజిహ్వసమీరసకం దత్తసుజిహ్వసమీరసకం యమా త్వద్వామబాహుజం కాలం శ్యామలానాయకం విభుం సంయమీనగరాధీశం మహిషస్తం త్రిలోచనం త్వన్మహోత్సవసేవార్తం మాకతం వైష్ణవోత్తమం ఏనం స్వస్థానయానార్తమాజ్ఞాపయ జగత్ప్రభో లులాయవాహనారూఢకాలసంహరణీపతే ఓం యమాయ పితృపతయే నమః. హే యమా పితృపతే యాం యాం దిశ్చ వ్యవస్థితాయాం వైవస్వతీనగర్యాం స్థితైః అష్టకాలకచిత్రగుప్త ఆంగీరసబర్హిష ఆజ్యపాహస్తౌమపోష్టవాది స్వదారూఢైః కవ్యతృప్తైః పితృగణైః పరివృతః యమునయా సహ మహిషారూఢః సాంగः సాయుధः అస్య శ్రీరామచంద్రస్వామినः నవాహ మహోత్సవాం తే అధునా సంగచ్చ యుష్మత్పదం. తాళస్తు మంగళ ప్రోక్త స్వరోగాంధరైరిత రాగస్తు దైశికీ నృత్యం సర్వతో భద్రనామకం. దైశికి రాగం మల్లతాళం మంగళతాళం. మంగళతాళం. ప్రణమతభమనం దినకరతనయం కరధృతవరదండం త్రిభువనహరిణం పితృగణహరణం ప్రకటితమహిమానం నీలపయోధనజోలమహామదమూల విభేదిత దేహరుచిం అగణిత విభవం పరిజన సహితం కలశతకకుభీహం తత్తత్కలశతకకుభీహం తత్తత్కలశతకకుభీహం. నిర్వృతి త్వత్పాద పంకజోద్భూతం నిర్వృతిం భూతవాహనం కృష్ణాంఘనాధిపం క్రూరం దీర్ఘికానాయికాన్వితం. త్వన్మహోత్సవసేవార్తం ఆగతం వైష్ణవోత్తమం ఏనం స్వస్థానయానార్తమాజ్ఞాపయ జగత్ప్రభో కృష్ణాంఘనాపురాధీశ రాక్షసానాం గణేశ్వర. ఓం నిర్వృతయే రక్షోధిపతయే నమః. హే నిర్వృతయే రక్షోధిపతే నైరుత్యాం దిశి స్థితాయాం కృష్ణపదీనగర్యాం స్థితైః పులోమవిలోమవీనా విలోచనభీషణ ప్రహ్లాదవిప్రచిత్యాది హరిభక్తిపరాజనైః యాతధానైः సహ పరమభాగవతైः పరివృతः ప్రేతనరవాహనారూఢः సాంగः సాయుధ సపత్నీపరివారయుక్తः శ్రీస్వామినः నవాహ మహోత్సవాం తే అధునా సంగచ్చ యుష్మత్పదం. జయతారస్వరషడ్జో రాగో దేశాక్షినామకः నృత్తం కమలవద్వృత్రం నిర్వృతే ప్రియతం భవేత్. దేశాక్షీరాగం. జయతాళం.
क्षय पक्ष विपक्ष फलक्षय रक्षस पक्षयुधम् चण्डमखण्डित मण्डल कुण्डल मण्डित गण्डदम् पानक पान कृपानक नाकुल कोणप कोणपतिम् चिन्तय सन्तत मन्थर बन्धमनन्त गुणन्तमिमम् तत्तदनन्त गुणन्तमिमम् तत्तदनन्त गुणन्तमिमम् वरुणां त्वद्गुह्यजं माछधरं सिद्धवत्याधिनायकं वरुणं शीतलानादं मकरमहामकरवाहनं त्वन्महोत्सवसेवार्थम् आगतं वैष्णवोत्तमम् एनं स्वस्थानयानार्तमाज्ञापय जगत्प्रभो श्रद्धावती पुरीनाथ पश्चिमाशापदे विभो ॐ वरुणाय जलाधिपतये नमः। हे वरुणा अपाम् अधिपते हिरण्यशृङ्गेनालङ्कृत वरुण्यां दिश्य व्यवस्थितायां शुद्धवती नगर्यां स्थितैः वारुणपाशैः सह पुष्करप्रवासः नैमिष इन्द्रमार्गस्वर्णदीबिन्दुकुन्देन्द्र कुशेन्द्रतोयद अश्वमेधिकगङ्गाद्वारसप्तगङ्गा महागङ्गा इन्द्रमार्गबद्रिकाश्रमपल्गुनी तीर्थगङ्गा यमुनादि त्री जगत्पावनैः तीर्थकोटिभिः समन्वितः मकरवाहनसमारूढः श्रीरामचन्द्रस्वामिनः नवाहमहोत्सवान्ते अधुना सङ्गच्छ युष्मत्पदम् भद्रतालो नाटराकः स्वरो दैवतमुच्यते नृत्तं कमलमित्युक्तं वरुणस्य प्रियं भवेत् दैवतस्वरं नाटरागम् భద్రతాలు वर्णं विनमथ वर्णं करधृटवरपायम् जलनिधि सधनं मकरगमणियं जलकुलराजम् नीरधमेजकमञ्जुलमदञ्जुल भूषयुधायुगम् सुरगणसहितं सुरगणविनुतं तमपरहरिधीरम् 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 वायु तत्प्राणजं मृगारूढं गन्धवत्याधिनायकं वायुं सदा गतीनाथं ध्वजहस्तं महाबलं तन्महोत्सवसेवार्थम् आगतं वैष्णवोत्तमम् एनं स्वस्थानयानार्तमाज्ञापय जगत्प्रभो श्रीगन्धपत्तनाधीशा सदागत्य समन्विता ॐ वायवे प्राणाधिपतये नमः। हे वायो जगत्प्राणाधिपते वायुव्यां दिश्य व्यवस्थितायां गन्धवती नगर्यां स्थितैः अवहनिवः संवहनादिसप्तस्कन्दगतैः महावायुभिः सह प्राणोपानव्यानोदाननागकूर्मकृगरदेवदत्तधनुञ्जयादिमहावायुभिः समन्वितः सन्तादिषट्ऋतुकालसुशीतल सुगन्धपरिमलद्रव्यादिसहितः ध्वजयश्चाध्यायुधोपेतः मृगवाहनसमारूढः साङ्गः श्रीस्वामिनः नवाहमहोत्सवान्ते अधुना सङ्गच्छ युष्मत्पदं श्रीरागम् జంపత
పురతరువర సుమన పరిమళ సురభిత దిగ్ధన సురపతి సుజగిత ధరణి ధరవర సుమన సకృతన మహిత ప్రహిత త్వరిత పరిత పరిత పరిచరత తత్తన్మహిత ప్రహిత త్వరిత పరిత పరిచరత తత్తత్ పరిచరత పరిచరత కుబేరా త్వదూరుజం నిధిధరం విశ్వమిత్రం ధనాధిపం నరవాహ సమారూఢం సంపద్యే వ్యాలకాధిపతిం త్వన్మహోత్సవ సేవార్థం ఆగతం వైష్ణవోత్తమం ఏనం స్వస్థానయాన ఆర్తమాజ్ఞాపయ జగత్ప్రభో శంఖాదినిధిప స్వామిన్ అలకాపురనాయక ఓం కుబేరాయ ధనాధిపతయే నమః. హే కుబేరా ధనాధిపతే ఉత్తరస్యాం దిశి స్థితాయాం అలకానగర్యాం స్థితైః పూర్ణభద్ర పరభద్ర సనకాంగదాది గణకోటిభిः సహ మహాపద్మాది నవనిధిభిः సహ సిద్ధ విద్యాధర రాక్షసశాలిహోత్ర నలకూబర పురస్కృతః పుష్పకవాహనారూఢः నుత్తమాశ్రైः సహ సాంగः సాయుధः పత్నీపుత్రపౌత్ర సపరివార సమేత శ్రీ శ్రీరామచంద్రస్వామినः నవాహ మహోత్సవాంతే అధునా సంగచ్చ యుష్మత్పదం. మోహనరాగం. అనంతత. రజిత క్షితిధర తటపత్యుపవన విరజిత విభ్రమణ వలభిన్మణివన వర నిస్తులకుల సుఘటిత దీర్ఘగృహ శుభ కిన్నర జన విహిత స్తుతిహత నిలమణిలబ్ధ శుభ వృషభధ్వజ పతి కుశలం తత్ సదన పతి కుశలం తత్ సదన పతి కుశలం. హే ఈశానాం పశుపతే ఈశాన్యాం దిశి స్థితాయాం యశోపదీనగర్యాం స్థితైః భద్రకాళీ మహాకాళీ దక్షయజ్ఞవిధ్వంసినీ మహేశ్వర్యాదిశక్తిభిः పరివృతः వీరభద్రాకాళీ దుర్గా షణ్ముఖక్షేత్రపాలకాదిప్రమదగణైः పరివృతः స్కందనాజకనందికేశ్వర భృంగీవేతాళాది సప్తద్వారపాలకైः విరాజమానः బాణాదిగణకోటిభిः పూజ్యమాన గౌరీ గంగాభ్యాం సహ శూలపాణ్యాది ఏకాదశ రుద్రైః పరివృతः వృషభవాహన సమారూఢः సాంగः సాయుధः పత్నీపుత్రపౌత్ర సపరివార సమేతः శ్రీ శ్రీరామచంద్రస్వామినः నవాహ మహోత్సవాంతే అధునా సంగచ్చ యుష్మత్పదం. కర్కరీత శంకరాభరణ రాగం. కర్కరీతాళం. త్రిలోచనం త్రిశూలినం యథాధరం నతాధిపం సమర్థినం విమర్ధినం ప్రభంజమోహకారణం. త్రిలోచనం
त्रिलोचनं त्रिशूलिनं जटाधरं नटाधिपं गवर्धिनं विमर्धिनं प्रभञ्जमोहकारणम् पुरान्तकं जितान्तकं नथान्तरङ्गदोषकं चिरन्तरं तपोधनैर्विचिन्त्यमानविग्रहम् पुरातकं जितान्तकं नथान्तरङ्गदोषकं चिरन्तरं तपोधनैर्विचिन्त्यमानविग्रहम् उमापतिं नमामि तं कपालिनं कृपालकं भुजङ्गराजभूषणं गुरङ्गराजभूषणं धनाकृतिं दिने कृतिं दिने कृतिं दिने कृतिं धगद्धगद्धिगे धिगे शिवस्य तालमे द्रुजं धनाकृतिं दिनाकृतिं दिने कृतिं दिने कृतिं धगद्धगद्धिगे धिगे शिवस्य तालमे द्रुजं धनाकृतिं दिने कृतिं दिने कृतिं दिने कृतिं धगद्धगद्धिगे धिगे शिवस्य तालमे द्रुजं त्रिलोचनं त्रिशूलिनं जटाधरं नटाधिपं कवर्धिनं विमर्धनं प्रभञ्जमोहकारणं पुरातकं दितान्तकं नटान्तरङ्गदोषकं तपोधनैर्विचिन्त्यमानविग्रहं गुमापतिं नमामि तं कपालिनं कृपालयं भुजङ्गराजभूषणं गुरङ्गराजभूषणं धनाकृतिं दिनकृतिं दिने कृतिं दिने कृतिं धगद्धगद्धिगे धिगे शिवस्य तालमे धगद्धगद्धिगे धिगे शिवस्य तालमे द्रुह्यं धगद्धगद्धिगे धिगे शिवस्य तालमे द्रुह्यं धगद्धगद्धिगे धिगे शिवस्य तालमे द्रुह्यम् कुमुद कुमुद आक्ष पुण्डरीक वामन शङ्कुकर्ण शर्पनेत्र सुमुख सुप्रतिष्ठा तन्महोत्सवसेवार्थम् आगतं वैष्णवोत्तमं येनं स्वस्थानयार्थ अनुज्ञाप जगत्प्रभोः पूर्णचन्द्ररागम् कर्करीतालम् एतद्देशनिवासिनः यूयं ब्रह्मक्षत्रवैश्यशूद्राद्यैश्च स्वधर्मनिरतैः आश्रमवासिभिः विदालङ्कृतशृङ्गाद्यष्टोत्तरशतदिव्यदेश निवासिभिः सह समागत्य अस्य स्वामिनः नवाहमहोत्सवां ते मधुना सङ्गच्छ युष्मत्पदम् हे ग्रामनिवासिनः वेदशास्त्रपुराणस्तोत्रदिव्यप्रबन्धपाठकैः क्षत्रवैश्यशूद्रादि अष्टादशवर्णैः सर्वजन्तनियोगादिभिः दासवर्गैः सह अस्य श्रीरामचन्द्रस्वामिनः नवाहमहोत्सवां ते अधुना सङ्गच्छ युष्मत्पदम् हे आर्तिजनाः समस्तदिव्यदेशवासिनो यूयं कर्णाटकादिषट्पञ्चाशद्देश नानावर्णोपचारसुविधकैङ्कर्यपरैः उत्तमसकलप्राणिभिः समागत्य अस्य श्रीरामकोदण्डरामस्वामिनः नवाहमहोत्सवं तीर्थान्तोत्सवसेवार्थमधुना सङ्गच्छ युष्मत्पदम् भूपालरागम् సింహవిక్రమతాళం మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయం తాం న్యాయేన మార్గేణ
గోవింద గోవింద జై శ్రీరామ్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అన్న రీతిలో ఇప్పటిదాకా ధ్వజారోహణం రోజు ఈ 10 రోజుల బ్రహ్మోత్సవాలకి వారి వారి యొక్క కైంకర్యాలను నిర్వర్తించడానికై ఏ దేవతలనైతే ఆహ్వానించారో, ఇంకా దేవతలతో పాటుగా ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీకాది భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో, సనక, సనాతన, సనందన, సనత్కుమారాది యోగీంద్రులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో జరిగేటువంటి రామచంద్ర స్వామి వారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాలకు మీరందరూ కూడా విచ్చేసి ఈ 10 రోజులు జరిగేటువంటి ఉత్సవంలో మీ యొక్క కైంకర్యాలను నిర్వర్తిస్తూ స్వామివారి యొక్క సేవలో పాల్గొనండయ్యా అని ఆ ధ్వజారోహణ రోజు చెప్పారు కదా. వారి పనులు పూర్తయ్యాయి కాబట్టి మరలా వచ్చే సంవత్సరం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల వరకు మీరు మీ స్థానాలకు వెళ్ళి మరలా స్వామివారి యొక్క కైంకర్యానికి వద్దురు కానీ అనేటువంటి విషయాన్ని ఇప్పటిదాకా కూడా ఆచార్య స్వామి వారు ఆయా దేవతా ప్రీతికరములైనటువంటి గద్యలను, రాగాలను, తాళాలను ఇత్యాదిగా ఆ ధ్వజావరోహణ కార్యక్రమంలో ముందుగా దేవతా ఉద్వాసనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అయితే మానవ మాతృలమైన మనకే కాదు, దేవతలకు సైతం రామచంద్రుడంటే పరమ ప్రీతి. రామకార్యము అంటే ఆనాడు దేవతలంతా కూడా వానర రూపాలను ధరించి రాముడికి సహకరించారట. అలాగా ఆ విధంగా సమస్త దేవీ దేవతలందరినీ మరలా రామాయణ కాలంలో ఎలాగైతే వానరులుగా వచ్చి వారందరూ కూడా స్వామివారిని సేవించారో ఆ విధంగా ఈనాడు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలను పూర్తి చేస్తూ ధ్వజావరోహణమైన తర్వాత ఈ దేవతలందరినీ కూడా వారి స్థానాలకు సాగనంపేటువంటి కైంకర్యాన్ని ఇప్పటిదాకా కూడా నిర్వర్తించారు. అయితే రామచంద్ర చరితామృతపానం అనేటువంటిది ఎటువంటిది అని మనకు పెద్దవాళ్ళు చెబుతారు. రామచంద్ర చరితామృతపానం సోమపాన శతకోటి సమానం, సోమపాన శతకోటిభిరేవ జన్మనైతి రఘునాయక నామ్నా అని చెప్పి అంటారు శ్రీరామ కరుణామృతంలో. రామచంద్ర చరితామృతపానం సోమపాన శతకోటి సమానం. రామచంద్రుడి యొక్క చరితము అనేటువంటి అమృతపానం ఎటువంటిది అంటే శతకోటి సోమపాన సమానం అని చెప్పి అన్నారు. సోమయజ్ఞాలను నిర్వర్తిస్తారు. ఆ సోమయాగాలలో విశేషమైనటువంటి సోమలత అనేటువంటి చెట్టు యొక్క రసాన్ని తీసి దానిని ఆ యజ్ఞంలో వాడి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆ సోమపానాలు 100 చేస్తే ఎటువంటి ఫలం కలుగుతుందో అటువంటి ఫలం కేవలం రామనామాన్ని ఉచ్చరించడం వల్ల మనకు కలుగుతుంది అని చెప్పి మనకు పెద్దవాళ్ళు చెబుతున్నారు. అయితే ఆ సోమపానాన్ని చేస్తే మనకు ఏం లభిస్తుంది అంటే మహా అయితే ఇంద్ర పదవి లభిస్తుంది, లేదంటే ఇంకేవైనా ధ్రువలోకాలలో మనకు స్థానం ఉంటుంది తప్పితే పునరావృత్తిరహితమైనటువంటి విష్ణు సాయుధ్యం లభించదు. మరలా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్న రీతిలో మరలా ఈ భూమి మీద జన్మ తీసుకోవలసి వస్తుంది. కానీ ఆ శతకోటి సోమపానముల కన్నా గొప్పది ఏమిటి అంటే రామచంద్రుడి యొక్క నామామృత పానం ఏదైతే ఉన్నదో అటువంటిది ఆ శతకోటి సోమపానాల కన్నా మిక్కిలి శ్రేష్టమైనది అని చెప్పి మనకు చెబుతూ ఉన్నారు. ఆ విధంగా ధ్వజారోహణమైన దగ్గర నుంచి స్వామివారు విశేషంగా ఎన్నో వాహనాలపైన సర్వాలంకార భూషితుడై మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించారు. మధ్యలో దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకున్నారు. అనేక విధములైనటువంటి వాహనములు, హంసవాహనం పైన, సింహవాహనం పైన,
పైన గరుడ వాహనం పైన అలాగ భక్తజనులందరినీ కూడా రక్షించడానికై అలసి సొలసి ఆ స్వామివారు 9 రోజుల నుండి విశేషములైనటువంటి ఉత్సవాలను అందుకుంటూ ఉన్నారు. ఇంకా విశేషంగా ఈ ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో రోజు ఉదయం పూట ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారిని కృష్ణావతారంలో అలంకరించడం జరుగుతుంది. ఎందుకు అంటే నిగమ కల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాహ భువి భావుకాహ అని అన్నట్లుగా భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావులు పోతనామాత్యుల వారి యొక్క జన్మస్థానం ఈ యొక్క ఒంటిమిట్ట. అలాగా పోతనామాత్యుల వారు శ్రీరాముని దయచేతను అన్నట్లుగా పలికెడిది భాగవతమట పలికించడి విభుండు రామభద్రుండట అని అన్న రీతిలో ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించేది నేను కాదు, సాక్షాత్తుగా రామచంద్రుడే ఈ కార్యక్రమాన్ని నా చేత నిర్వర్తింపచేస్తున్నాడు అనేటువంటి భావనతో భాగవతాన్ని మొత్తాన్ని కూడా ఆంధ్రీకరించిన తర్వాత ఆ భాగవతాన్ని ఆ రామచంద్రుడి యొక్క ఒంటిమిట్ట క్షేత్రంలో ఇప్పుడు మనం ఏ రామచంద్రమూర్తినైతే వీక్షిస్తూ ఉన్నామో ఆ రామచంద్రమూర్తి యొక్క పాదాల చెంత ఆ భాగవతాన్ని సమర్పించారట. ఇదేమిటండి భాగవతం కృష్ణ కథ కదా, రామచంద్రుడికి సమర్పించడం ఏమిటి? పలికెడిది భాగవతమట పలిగించడి విభుండు రామభద్రుండట అని అనడం ఏమిటి? కృష్ణుడు అనాలి కదా అంటే ఏకఃపరాత్మ బహుదేహవర్తి అన్న రీతిలో ఆ పరమాత్మయే కృతేతు నారసింహో భూత్, కృతయుగంలో ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి వచ్చినది ఆ పరమాత్మయే నరసింహస్వామిగా, త్రేతాయుగంలో ధర్మ సంస్థాపనాన్ని నిర్వర్తించడానికై మానవ రూపంలో వచ్చి అవతారాన్ని తీసుకున్నటువంటి ఆ రామచంద్రుడు రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నట్లుగా సాక్షాత్తుగా ధర్మస్వరూపుడుగా నడయాడినటువంటి పరమాత్మ ఆయనే. కృష్ణ పరమాత్మగా వచ్చి కురుక్షేత్ర సంగ్రామాన్ని నిర్వర్తించి భగవద్గీత అనేటువంటి దివ్యమైన శాస్త్రాన్ని మనకు ఉపదేశించినది ఆ పరమాత్మయే. ఇక కలవు వెంకటనాయక ఈ కలియుగంలో అర్చావతార రూపంలో తిరుమల క్షేత్రంలో కొలువై ఉన్నది ఆ యొక్క పరమాత్మే. ఒక్క పరమాత్మయే ఇన్ని రూపాలలో ఇన్ని పనులు నిర్వర్తించడానికై అవతారాలను తీసుకుంటూ అజాయమానో బహుధా విజాయతే అని అన్నట్లుగా పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి పరమాత్మ మనందరి కోసము అవతారాలను తీసుకుని మనల్ని రక్షిస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మకు నమస్కరిద్దా. ధర్మాణి ధారయన్నో కృష్ణ కర్మాణి వ్రతాని వస్పధే అదృష్ట పరమో పశ్యంతి ధూరజః వివేవ దక్షిణాసతో అద్యప్రాసా విపంజమాజాదృపానందస్సనోహతే విష్ణుః ప్రచోదయాత్ వల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. విస్వర్తేన మిత్ర వరుణా సచేధే శరస్పదస్తాద సంవాహభ్యాం నమతి సంపదత్రైర్యామా పృథివీ జనయో దేవజేతః అసార్మేధారా సదితి మా ఏషా హోజతే ృతస్య మా ఏన మేధాధారామష్పలోకే బిన్వమానోపతిష్ఠత
जुहोति तेजो वाद्यं तेजोपसार्धरा तेजसैवास्ति तेजो कामा वैव सार्धरा कामानेवावनोधे च मे भगश्च मे द्रविणञ्च मे दन्ताञ्च मे भक्ताञ्च मे क्षेवश्च मे पुष्पञ्च मे महच्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सूश्च मे प्रसूश्च मे सीरञ्च मे लजश्च मे ऋतञ्च मे मृतञ्च मे लक्ष्मञ्च मे नामयच्च मे दीवादश्च मे दीर्घायुत्वञ्च मे नमित्रञ्च मे भयञ्च मे स्वगञ्च मे शयलञ्च मे सुषच मे सुदिनञ्च मे नाग्नना शान्ता सामे शान्ता सुजगं शमयत अन्तरिक्षगं शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तगं सुजगं शमयत यस्यान्ता सादित्येन शान्ता सामे शान्ता सुजगं शमयत पृथिवी शान्तिरन्तरिक्षगं शान्तिर्द्योस्यान्तर्दिशस्यान्तिरमान्तर शान्तिरग्निस्यान्तिर्भाजस्यान्तिरादित्यस्यान्तिश्चन्द्रमास्यान्तिर् शान्तिरापस्यान्तिरोषधयस्यान्तिर्गौस्यान्तिरजासान्तिः पुरुषस्यान्तिर्ब्रह्मशान्तिर्ब्राह्मण शान्तिरेव शान्तिर्मेऽस्तु शान्तिः आहगो शान्त्या सर्वशान्त्या विक्रमपदे चतुष्पदे शान्तिं करोमि अस्तशान्तेः ये हस्तेश्च स्त्रीश्च धृतिश्च तमो मेधा प्रतिष्ठा सत्यो धर्मश्चैतानिमोत्तिष्ठन् गमनोत्तिष्ठन् गमावागस्त्रीश्च स्त्रीश्च धृतिश्च प्रतिष्ठा श्रद्धा सत्यो धर्मश्चैतानि मामाहादिजोः उदाजुषास्माजुषो दोषति नागोरसेनोत्पत्यन्यश्चतुष्पे मवृतागो अनो सत्यक्षर्देवहितं पुरस्ताच्छत्रमुच्चरत् पश्याम शरदश्चतं जीवेम शरदश्चतं वन्दाम शरदश्चतं मोदाम भवाम शरदश्चतं शृणवाम शरदश्चतं प्रब्रवाम शरदश्चतमनीतास्याम शतं जोक्यसूर्यं दृशे यमुदकान्महतार्णवाद्विभ्राजमानस्य शरीरस्य मध्या लोहिताक्षः सूर्योऽपि पश्यन्मनसा पुनातु ब्रह्मण आनेस्थो ब्रह्मण आपवनमसि धारितेजो पृथिवी ब्रह्मणा महे धारितमे तरिक्षन्ति वन्दाधार पृथिवीगो वाद्यं गट्टिवेळं नमस्ते गारः पद्याय नमस्ते दक्षिणाग्नये नमः वनीयाय महावेद्यै नमो नमः काण्डद्वयोपवाद्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय यज्ञेयाय नमो नमः यज्ञेयाच्युत गोविन्द माधवानन्दगेयव कृष्णविष्णोर्हीगेय वासुदेव नमोऽस्तुते शङ्खचक्रधरन्धे वङ्किरीटादिविभूषितम् अग्निमण्डलमध्यस्थं ध्यायेद्यज्ञपतिं हरिम् पदेहेन कृतान हर हर मया अपचाराणि वा सर्वाङ्घ्यपद्मबृहोत्तम
జ్ఞానతో భావే యథోక్తం నకృతం మయా తత్సర్వం పూర్ణమేవాస్తు సుదుప్తో భవ సర్వదా. ఓం అచ్యుత జగన్నాథ మంత్రమూర్తే జనార్దన రక్షామాం పుండరీకాఖ్య క్షమస్వాయ ప్రసీద. ఓం భూమిరేవావలంబనం త్వయి విప్రతిపన్నానాం త్వమేవ శరణం హరిం తవ కర్మాత్మకాని వై కృష్ణానుస్మరణం పరం. వాద్యం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః అన్న రీతిలో ఆ రామచంద్రుడి యొక్క ముఖారవిందాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ముద్దులకేటువంటి మోముతో ఒక్కసారి మనం ఆ ముఖారవిందాన్ని చూసిన వెంటనే మనకు ఈ లౌకికమైనటువంటి కష్టములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇట్టే దూరమైపోయి ఒక్క నిమిషం మనం ప్రశాంతతకు లోనవుతాం ఆ రామచంద్రమూర్తి యొక్క ముఖారవిందాన్ని చూడడం వల్ల. అందుకే విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థమై రాముణ్ణి తీసుకువెళ్ళేటప్పుడు ఆ యొక్క విశ్వామిత్రుడి భాగ్యాన్ని త్యాగరాజస్వామి వారు వారి యొక్క కీర్తనలలో వర్ణిస్తారు. ఎందుకు అంటే రాముడు బాల్యంలో చాలా అందంగా ఉండేవాడట. కాకపక్షధరం నీలం అని చెప్పి అంటారు. అలాగా కొప్పు ధరించి ఆ కొప్పులో కౌసల్యాదేవి సుగంధభరితములైనటువంటి పుష్పాలను ధరింపచేస్తే అటు ఇటు తిరుగుతూ ఆడుకునేవాడట ఆ యొక్క రామచంద్రుడు. ఏమిటేమిటి అంత గొప్ప పరమాత్మ వైకుంఠేతు పరేలోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మ భక్తైర్భాగవతై సహా అని చెప్పి అంటారు కదా. పరమ పవిత్రమైనటువంటి శ్రీవైకుంఠంలో ఎంతోమంది నిత్యానపాయిగణం స్వామివారిని సేవిస్తూ ఉండగా బద్ధులు ముక్తులు నిత్యులైనటువంటి జీవులతో సేవలను అందుకునేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు భక్తజనులందరినీ కూడా అనుగ్రహించడం కోసమై మానవుడిగా కౌసల్యాదేవి యొక్క గర్భవాసం చేయడం ఏమిటి, దశరథుడికి కుమారుడిగా రావడం ఏమిటి, చిన్నపిల్లవాడిలాగా వారి యొక్క వాకిట్లో ఆడుకోవడం ఏమిటి, ఎంతటి ఆశ్చర్యం అని చెప్పి ఆ దేవతలంతా కూడా ఎంతో వైభవంగా వీక్షించారట ఆ యొక్క రామచంద్రుణ్ణి. అటువంటి రామచంద్రుడి యొక్క ముఖారవింద సౌందర్యాన్ని మనం వీక్షించాం ఇప్పటిదాకా. ఆచార్యస్వామి వారు ఈ బ్రహ్మోత్సవంలో చేసినటువంటి యాగములు ఏవైతే ఉన్నాయో హోమములు వాటన్నిటికీ కూడా పరిసమాప్తి కార్యక్రమంగా మహాపూర్ణాహుతి అనేటువంటి కైంకర్యాన్ని ఇప్పటిదాకా నిర్వర్తించారు. అయితే రామచంద్రమూర్తికి యజ్ఞం అంటే చాలా ప్రీతికరం. ఎందుకు అంటే వేదం చెబుతూ ఉన్నది యజ్ఞో వై విష్ణు అని. యజ్ఞము సాక్షాత్తుగా విష్ణు స్వరూపము అని చెప్పి ఒక పక్క వేదం చెబుతూ ఉన్నది. మరొక పక్క యజ్ఞానికి హాని కలిగించేటువంటి వారెవరైతే ఉన్నారో వారందరినీ కూడా నిగ్రహించడానికై స్వామివారు అతి చిన్న వయసులో విశ్వామిత్రునితో వెళ్ళి యాగ సంరక్షణాన్ని నిర్వర్తించాడు ఆ యొక్క రామచంద్రుడు. ఎందుకు యాగాన్ని రక్షించాడు శ్రీరామచంద్రమూర్తి అంటే ఎక్కడైతే యజ్ఞములు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే గోవులు నివసిస్తూ ఉంటాయో, ఎక్కడైతే సదాచార సంపన్నులైనటువంటి బ్రాహ్మణోత్తములు ఉంటారో అక్కడ దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని మనకు ధర్మశాస్త్రములు చెబుతూ ఉన్నాయి. ఎందుకు యజ్ఞాన్ని నిర్వర్తించాలి అంటే యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞాన్ని నిర్వర్తించడం ద్వారా దేవతలంతా కూడా సంతుష్టులై మనకు ఏ సమయంలో వర్షం కురవాలి అనేటువంటి విషయాన్ని వారు దృష్టిలో పెట్టుకుని సకాలంలో వర్షములు కురిసే విధంగా వారు అనుగ్రహిస్తారు అని మనకు పురాణములు చెబుతూ ఉన్నవి. ఆ విధంగా ఈ 10 రోజులు ఉదయము సాయంత్రము విశేషములైనటువంటి హోమాలను నిర్వర్తించి ఆ అగ్నిదేవుణ్ణి సాగనంపేటువంటి కార్యక్రమంగా ఈ పూర్ణాహుతి కైంకర్యాన్ని నిర్వర్తించి ఈ హోమ ఫలాన్ని మొత్తాన్ని కూడా ఆ రామచంద్రుడి యొక్క దివ్య చరణారవిందముల చెంత సమర్పించినారు ఆచార్య స్వామివారు. కాబట్టి
అటువంటి రామచంద్ర ప్రభువు ఎలా ఉన్నాడు ఈనాడు అంటే కస్తూరీ తిలకం కారుణ్యవారానిధిం, కస్తూరి తిలకాన్ని ఆ యొక్క లలాటనందు ధరించి ఉన్నాడు శ్రీరామచంద్ర పరబ్రహ్మ. కారుణ్య వారానిధిం అని చెప్పి అన్నారు. కారుణ్యం అనేటువంటిది ఎవరికైనా సరే ఎంతో కొంత మాత్రం ఉంటుంది, కానీ రామచంద్రుడికి ఉన్నటువంటి కరుణ ఎటువంటిది అంటే కారుణ్య వారానిధిం. అంటే సముద్రానికి ఎలాగైతే మనం లోతు ఎంత ఉందో వైశాల్యం ఎంత ఉందో చెప్పలేమో, ఆ విధంగా రామచంద్రుడి యొక్క కరుణకు అంతులేదు అని చెప్పి చెబుతూ ఉన్నారు. క్షీరాంబోధిసుత ముఖాబ్జ మధుపం కళ్యాణ సంపన్నిధిం కౌసల్యా నయనోత్సుకం కపివరత్రాణం మహాపౌరుషం కామారి ప్రియ మర్కకోటి సదృశం సీతా సమేతం భజే అని ఆ యొక్క రామచంద్ర ప్రభువును ప్రార్థిస్తూ కౌసల్యా నయనోత్సుకం అని చెప్పి అన్నారంటే కౌసల్యాదేవికి ఎల్లప్పుడూ కూడా ఆ రామచంద్రుణ్ణి చిన్నప్పటి నుంచి రోజు కూడా ఆ రామచంద్రుడికి స్నానాదులను నిర్వర్తింపచేసి ఆ రాముణ్ణి కన్నులకింపుగా అలంకరిస్తూ ఆ రామచంద్రుణ్ణి చూస్తూ మురిసిపోతూ ఉన్నటువంటి ఆ కౌసల్య నయనోత్సవుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభువు ఇప్పుడు మనకు ఒంటిమిట్ట క్షేత్రం నుండి దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నారు. అర్కకోటి సదృశం అని చెప్పి అన్నారు. అంటే 1,000,000 మంది సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఎలా ఉంటుందో ఆ రామచంద్రుడి యొక్క ముఖారవిందం శరీర ఛాయ అలా ఉంటుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. కామారి ప్రియం అర్కకోటి సదృశం సీతా సమేతం భజే, కామారి ప్రియం అని చెప్పి అన్నారు. ఆనాడు ఈశ్వరుడు ఉపదేశించడం వల్లే కదా మనకు రామమంత్రం అనేటువంటి తారక మంత్రం ఉద్భవించింది. అటువంటి ఈశ్వరుడికి పరమప్రియమైనటువంటి ఆ యొక్క రామచంద్ర ప్రభువుకు జరిగేటువంటి దివ్య బ్రహ్మోత్సవాలలో యాగశాలలో నిర్వర్తించేటువంటి వైదిక కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసి మరి కాసేపట్లో ఆ ధ్వజస్తంభానికి ఉన్నటువంటి ధ్వజపటాన్ని అవరోహణ చేయడానికై ఆచార్యస్వామి వారు ఉద్యుక్తులవుతూ ఉన్నారు. మొదటి రోజు దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తూ గరుత్మంతుణ్ణి దేవలోకాలకు పంపించి ఈ జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో మీ నగరాల నుంచి మీ పరివారములతో ఈ ఒంటిమిట్ట మహాక్షేత్రానికి విచ్చేయండయ్యా, దిక్పాలకులారా, నవగ్రహాలారా, మీరంతా కూడా స్వామివారికి జరిగేటువంటి దివ్య బ్రహ్మోత్సవాలలో కైంకర్యాదులను నిర్వర్తించాలి కాబట్టి మీరంతా సపరివారంగా విచ్చేయండి అని ఆనాడు ఆహ్వానించాడు గరుత్మంతుడు. వారందరినీ సాగనంపేటువంటి కార్యక్రమంగా ఈ ధ్వజావరోహణాన్ని మనం వీక్షిద్దాం.
జయంకరోతి దేవానాం ధ్వంసయిత్వా అసురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అని చెప్పి ధ్వజం యొక్క శబ్దార్థం చెబుతారు. ప్రతి దేవాలయంలో మనం దేవాలయాల్లోకి ముందు వెళ్ళగానే ఎదురుగా ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి దానికి అర్థము అంటే శిఖరం శీర్షమిత్యాహు గర్భగేహం గళస్తథ మండపం కుక్షిరిత్యాహు ప్రాకారం జానుజంఘయో అన్న రీతిలో ఆలయంలో ఉండేటువంటి ఒక్కొక్క ప్రక్రియ ఒక్కొక్కటి. అయితే ఇందులో శిఖరం శీర్షమిత్యాహు ఆలయం పైన శిఖరం ఉంటుంది. ఆ శిఖరం ఉండడం యొక్క అంతరార్థం ఏమిటి అంటే స్వామివారి యొక్క శిరస్సు ఆ శిఖరం. గర్భగేహం గళస్తథ స్వామివారు ఉండేటువంటి గర్భాలయం ఏదైతే ఉందో అది స్వామివారి యొక్క కంఠభాగం. మండపం కుక్షిరిత్యాహు ముందుగా ముఖమండపం ఉంటుంది. ఆ ముఖమండపం స్వామివారి యొక్క ఉదరంతో సమానం. అలా చెబుతూ ఒక్కొక్క అంగముగా దేవాలయంలో ఉండేటువంటి ఒక్కొక్క ప్రదేశము చెబుతూ ధ్వజం జీవనముచ్యతే అని చెప్పి అన్నారంటే స్వామివారికి సంబంధించినటువంటి జీవస్థానం ఆ యొక్క ధ్వజస్తంభం ఉండేటువంటి స్థానం. అందుకే మొట్టమొదటిగా మనం ఆలయంలోకి వెళ్ళగానే ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసి లోపలికి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. ఎలాగైతే ఆ ధ్వజస్తంభం నిటారుగా స్వామివారికి అభిముఖంగా ఎండనక వాననక తడుస్తూ స్వామివారి యొక్క కీర్తిని నలువైపులకి కూడా వ్యాప్తం చేస్తూ ఉంటుందో ఆ విధంగా మన జన్మ కూడా ఆ ధ్వజస్తంభంలాగా చరితార్థకం అవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యం ఆ ధ్వజస్తంభం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అటువంటి ధ్వజస్తంభం పైన గరుత్మంతుణ్ణి ఆరోహణ చేసి ఈనాడు ధ్వజావరోహణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. దర్వీకరాలంకృతావయవః కరధృతకమనీయ సుధాకరకః ప్రీతయుక్తః అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీ సీతాలక్ష్మణసమేతస్య శ్రీకోదండరామ స్వామినః నవాహ మహోత్సవాంతే సంగచ్చ యుష్మత్పదం నవాహ మహోత్సవాంతే సంగచ్చ యుష్మత్పదం గరుడస్య త్రిపుటతాళః ఆనందవర్ధన రాగః ఝన్న ఝన్న ఝంకృతి ఖం ఖండఖం ఝన్న ఝన్న ఝంకృతి ఖం ఖండఖం హన హన హంకృతి కిం కినిఖం వినతాదనయం కనకాభనిభం భుజంగకులభూషణం విహంగకులభూషణం విషధరధమనం విషధరహరణం విషధరహారధరం శతముఖ వినుతం శతముఖభయదం క్షితిపతిమమృతహరం కమలనిభకరం కలుషహరం మణిమయ కింకిణిరావకరం గరుడమధిభయం భజత హరిరథం ఖగపతి తాళమిధం తత్తత్ ఖగపతి తాళమిధం తత్తత్ ఖగపతి తాళమిధం జ్ఞానతో వాపేదోక్తం న కృతం మయా తత్సర్వం పూర్ణమేవాస్తు సుతృప్తో భవ. మహాత్మా
గోవింద
పరశురాదదం తద్విప్రాధావి పంచవో జాగృభాగో హస్సమిందతే విష్ణోర్య పరమం పదం. రామచంద్ర వరద గోవింద గోవింద.